నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఈరోజు దినఫలాలు తెలుసుకుందాం. మంచి మాట. మనం ఓపికతో ఉన్నంత కాలం అందరూ ఏదో ఒకటి అంటూనే ఉంటారు. అదే ఓపిక పక్కన పెట్టి మాటకి మాట దెబ్బకి దెబ్బ కొడితే ఇంకోసారి మన జోలికి రారు. ఈ రోజుల్లో ఇలానే ఉండాలి, లేకపోతే చులకనైపోతాం. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు, మార్గశిర మాసం శుక్లపక్షం, డిసెంబర్ 15, 2023 శుక్రవారం. సూర్యోదయం ఉదయం 6 గంటల 41 నిమిషముకు, సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 40 నిమిషాలకు, చంద్రోదయం ఉదయం 8 గంటల 54 నిమిషాలకు, చంద్రాస్తమయం రాత్రి 8 గంటల 10 నిమిషాలకు, తిథి తదియ రాత్రి 10 గంటల 29 నిమిషాల వరకు, తదుపరి చవితి. నక్షత్రం పూర్వాషాఢ ఉదయం 8 గంటల 3 నిమిషాల వరకు, తదుపరి ఉత్తరాషాఢ. కరణము తైతుల ఉదయం 11 గంటల 43 నిమిషాల వరకు, తదుపరి గరిజ. రాత్రి 10 గంటల 29 నిమిషాల వరకు, తదుపరి వనిజ. యోగము వృద్ధి ఉదయం 10 గంటల 12 నిమిషాల వరకు, తదుపరి ధ్రువము. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 10 గంటల 48 నిమిషాల నుండి 12 గంటల 11 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 2 గంటల 55 నిమిషాల నుండి 4 గంటల 17 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 8 గంటల 4 నిమిషాల నుండి 9 గంటల 6 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 53 నిమిషాల నుండి 9 గంటల 37 నిమిషాల వరకు. తిరిగి మధ్యాహ్నం 12 గంటల 32 నిమిషాల నుండి 1 గంట 16 నిమిషాల వరకు. వర్జ్యం ఉదయం 10 గంటల 6 నిమిషాల నుండి 11 గంటల 35 నిమిషాల వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5 గంటల 5 నిమిషాల నుండి 5 గంటల 53 నిమిషాల వరకు. అమృత గడియలు రాత్రి 12 గంటల 29 నిమిషాల నుండి 1 గంట 57 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 49 నిమిషాల నుండి 12 గంటల 32 నిమిషాల వరకు. డిసెంబర్ 15 శుక్రవారం. ఈరోజు మంచిదైనా ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి తదియ రాత్రి 10 గంటల 29 నిమిషాల వరకు ఉంటుంది, తదుపరి చవితి. శుక్లపక్ష తదియ శుభకార్యాలకు అనుకూలమైన తిథి కాదు. అయినప్పటికీ తదియా తిథి పక్షరంధ్ర గడియలు నిన్ననే పూర్తయ్యాయి కాబట్టి ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చు. ఈరోజు శుభకార్యాలు ఉత్తరాషాఢ నక్షత్రయుక్త మేష లగ్నమందు వివాహం, నామకరణం, గృహప్రవేశం, వాహన ముహూర్తం చేయడానికి అద్భుతమైన ముహూర్తాలు కలవు. ముహూర్త సమయాలు. వివాహ సమయం ఉదయం 8 గంటల 10 నిమిషాల నుండి రాత్రి 10 గంటల వరకు ఉంటుంది. నామకరణం చేయడానికి ముహూర్తము ఉదయం 8 గంటల 10 నిమిషాల నుండి శనివారం ఉదయం 6 గంటల 42 నిమిషాల వరకు ఉంటుంది. గృహప్రవేశం, వాహన ముహూర్తం. గృహప్రవేశం అద్దిల్లు కూడా గృహప్రవేశం చేసుకోవచ్చును. శుక్రవారం ఉదయం 8 గంటల 10 నిమిషాల నుండి రాత్రి 10 గంటల 30 నిమిషాల వరకు ఉంటుంది. ఎటువంటి దుర్ముహూర్తం, వర్జ్యం లేని సమయం చూసుకొని ఈ శుభకార్యాలు చేసుకోవచ్చు. ఈరోజు ఒక రకంగా అద్భుతమైన రోజు అని చెప్పవచ్చును. అన్ని విధాలుగా శుభకార్యాలకు అనుకూలంగా ఉంది. ఈరోజు అన్ని విధాల మంచి పనులు, శుభకార్యాలు చేసుకోవచ్చు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు వృశ్చిక రాశిలో ఉంటారు. చంద్రుడు మధ్యాహ్నం 1 గంట 44 నిమిషాల వరకు ధనుస్సు రాశిలోను, తదుపరి మకర రాశిలోనూ ఉంటారు. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ
హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ వారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో సకల సౌభాగ్యాలతో ఆ శ్రీ మహావిష్ణువు ఆశీస్సులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, ఆస్తి వివాదాలపై చొరవ తీసుకుంటారు. వృషభ రాశి, ఇంటి నిర్మాణ ప్రయత్నాలలో అవరోధాలు తొలగుతాయి. మిథున రాశి, ఆరోగ్యం కొంత ఇబ్బంది కలగవచ్చు. కర్కాటక రాశి, వ్యాపారస్తులకు లాభాలు దక్కుతాయి. సింహరాశి, వ్యాపారస్తులు పరిస్థితులు అనుకూలించి ముందడుగు వేస్తారు. కన్య రాశి, అరుదైన ఆహ్వానాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. తులారాశి, భూమి గృహయోగ సూచనలు మాటలతో అందరినీ ఆకట్టుకుంటారు. వృశ్చిక రాశి, వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ధనుస్సు రాశి, శుభకార్యాలకు డబ్బు ఖర్చు చేస్తారు. మకర రాశి, వ్యాపారులు అనుకున్న లాభాలు దక్కించుకుంటారు. కుంభరాశి, శుభకార్యాల నిర్వహణపై కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరుపుతారు. మీనరాశి, ఆదాయం గతం కంటే కొంచెం మెరుగుపడి రుణబాధల నుంచి విముక్తి కలుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.